నమస్తే. నేను మీ అశ్విని కుమార్. జూన్ 20 ఈ తారీఖు కూడా ఒక ప్రత్యేకత ఉంది భారతదేశంలో. వెస్ట్ బెంగాల్ ఫౌండేషన్ డే. పార్టీలకు అతీతంగా హిందువులందరూ కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఎట్లా పోరాడి హోమ్ల్యాండ్, హిందూ హోమ్ల్యాండ్గా ఎట్లా దాన్ని సాధించారు, ఏంటి, వెస్ట్ బెంగాల్ ఎలా ఫామ్ అయింది, వెస్ట్ బెంగాల్ ఫౌండేషన్ డే జరుపుకుంటారు జూన్ 20. అదొక ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పచ్చు. భారతదేశంలో చాలామందికి తెలియని విషయము, ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్లో కూడా చాలామంది మర్చిపోతున్న విషయం అంతా కూడా. డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పచ్చు. ఆ రోజు అర్థమైపోయింది బెంగాల్ ప్రజలందరికీ కూడా ఇంకా పార్టీషన్ అనేది ఆగదు, పార్టీషన్ కళ్ళ ముందు కనబడుతోంది అన్నది. అన్డివైడెడ్ బెంగాల్లో అయితే ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉన్నారు. జిన్నా డిమాండ్ చేశారు బెంగాల్ని పాకిస్తాన్లో కలపాలని చెప్పి. బెంగాలీ హిందూస్కి అర్థమైంది, వాళ్ళంతా రియలైజ్ అయ్యారు హోమ్ల్యాండ్ కోల్పోతాము, హిందూ హోమ్ల్యాండ్ అని కోల్పోతున్నామని అర్థమయ్యాక కౌంటర్ మూమెంట్ స్టార్ట్ చేశారు. ఆ కౌంటర్ మూమెంట్ అప్పుడే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గర్జించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వెంటనే కాంగ్రెస్ నాయకులను కలిశారు, అలాగే లార్డ్ మౌంట్ బ్యాటన్ని కలిశారు ఢిల్లీలో. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని డిమాండ్ చేసి హిందూ మెజారిటీ ఉన్న భారతదేశంలో కలపాలి అన్నారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి మద్దతు పలికారు సర్దార్ పటేల్ కూడా. అప్పుడు ఆ తర్వాతే ఫామ్ అయింది బెంగాల్ పార్టీషన్ లీగ్. బెంగాల్ పార్టీషన్ లీగ్ 1946లో స్థాపించబడింది. ఒకటే ఆబ్జెక్టివ్, సపరేట్ ప్రావిన్స్ కావాలి వెస్ట్ బెంగాల్కి, హిందువుల ఇంట్రెస్ట్ అంతా కూడా కాపాడాలని. అది ఫామ్ అవటమే కాకుండా బెంగాల్ పార్టీషన్ లీగ్ మొత్తం మెంబర్స్ అందరినీ కూడా కలకత్తాలో ఎన్రోల్ చేసుకుంటాం మొదలుపెట్టింది వెంటనే. ఆ తర్వాత హిస్టారిక్ అని చెప్పచ్చు తారకేశ్వర్ సెక్షను 4th ఏప్రిల్ 1947. ఆ తారకేశ్వర సెషన్లో ఫస్ట్ కాల్ అని చెప్పచ్చు హిందూ మహాసభ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో తారకేశ్వర్లో పెద్ద ర్యాలీ ఆర్గనైజ్ చేశారు. దానికి మహాసభ బెంగాల్ ప్రెసిడెంట్ ఎన్సి చటర్జీ ఆయన ఒక ఎమోషనల్ అడ్రస్ కూడా ఇచ్చారు, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ మొత్తం అంతా కూడా ఇండియాలో కలపాలని. ఆ మూమెంట్ ఆ రోజు ఇచ్చిన పిలుపు కలకత్తాలో అక్కడికే లిమిట్ కాలేదు, మొత్తం బెంగాల్లో ఉన్న చిన్న చిన్న టౌన్స్కి కానీ పల్లెలకు కానీ బాగా స్ప్రెడ్ అయింది. 1947 ఏప్రిల్లో అమృత్ బజార్ పత్రిక ఇదొక ఒపీనియన్ పోల్ కూడా చేసింది. ఆ రోజుల్లోనే 98.6% బెంగాలీలందరూ కూడా ఎస్ మాకు పార్టీషన్ కావాలి అంటూ లక్షల్లో పిటిషన్స్ అన్నీ కూడా రాసి నెహ్రూకి, పటేల్కి, వైస్రాయ్కి కూడా పంపించారు. ఆ తర్వాత హిస్టారిక్ అని చెప్పచ్చు పెద్ద జాయింట్ ర్యాలీ బెంగాల్ కాంగ్రెసు అట్లాగే హిందూ మహాసభ. బెంగాల్ కాంగ్రెస్ కూడా సిచ్యుయేషన్ అర్థం చేసుకుంది, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి మద్దతు తెలిపింది. మే 1947 మహాసభ, కాంగ్రెస్సు ఈ రెండు కూడా చాలా పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు కలకత్తాలో పార్టీషన్కి మద్దతుగా. దానికి జాదునాథ్ సర్కార్ కూడా ఆయన ర్యాలీకి నాయకత్వం కూడా వహించారు. ఆ తర్వాతే వెస్ట్ బెంగాల్ బోర్న్ అని చెప్పచ్చు, పుట్టిందని చెప్పచ్చు. 4th జూన్ 1947 మౌంట్ బ్యాటన్ అనౌన్స్ చేశారు రెఫరెండం బిల్, సపరేట్గా ఒక రెఫరెండం తీసుకుంటామని లెజిస్లేటర్స్ మధ్యలో, అది కూడా హిందూ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్లో వెస్ట్ బెంగాల్లో బెంగాల్ అసెంబ్లీలో. 20వ తారీఖు జూన్ నాడు ఓటింగ్ జరిగింది. బెంగాల్ పార్టీషన్ని ప్రపోజ్ చేశారు. ఓట్స్ అంతా కూడా 58-21 ఓట్లతో బెంగాల్ పార్టీషన్ గెలిచింది. అయితే ఆ పార్టీషన్కి ఓటు వేసిన వాళ్ళు ఎవరెవరంటే హిందూ మెంబర్స్ కాంగ్రెస్ నుంచి, హిందూ మహాసభ మెంబర్సు, అలాగే లెఫ్ట్లో అప్పుడు సిపిఐ ఉండేది, వీళ్ళందరూ కూడా యునైటెడ్గా కలిసి పార్టీషన్కి ఓటేశారు. ముస్లిం లీగ్ లెజిస్లేటర్స్ మాత్రం పార్టీషన్కి ఎగెనెస్ట్గా ఓటు వేశారు. రేర్ ఇన్సిడెంట్ అని చెప్పచ్చు. వెస్ట్ బెంగాల్లో మొత్తం హిందూస్ అంతా కూడా 100% హిందూస్ అంతా కూడా అక్కడ లెజిస్లేటర్స్లో ఉన్నవాళ్ళు పార్టీలకు అతీతంగా యునైటెడ్గా ఓటేసి
ఒక కాజ్ కోసం ఆ రోజు 98.6% ఒపీనియన్ పోలే కాకుండా ఓటింగ్లో కూడా 58-21 ఓట్లతో గెలిచింది. దానివలన భారతదేశానికి లేదంటే బెంగాల్ పాకిస్తాన్కి వెళ్ళిపోయేది. అంతేకాకుండా నార్త్ ఈస్ట్ కూడా మన భారతదేశానికి వేరే భారతదేశానికి లింక్ కూడా తెగిపోయేదని చెప్పచ్చు. నార్త్ ఈస్ట్ భారతదేశము ఇప్పటికి కూడా సిలిగురి కారిడార్ ఇది ఒక్కటే నార్త్ ఈస్ట్ మన ఇండియాలోకి కనెక్టింగ్ కారిడారు. లేదంటే నార్త్ ఈస్ట్ అంతా కూడా చైనా హ్యాండ్స్లోకి వెళ్ళిపోయేది. సో జూన్ 20 అనేది చాలా ప్రాముఖ్యత డేటు. వెస్ట్ బెంగాల్ ఎలా ఫామ్ అయింది, పాకిస్తాన్ చేతికి వెళ్ళకుండా ఇండియాలో ఎలా ఉంది, ఇదంతా కూడా అప్పుడు పోరాడారు. అందరూ కూడా హిందూస్ అంతా కూడా యునైటెడ్గా నిలబడి పార్టీలకు అతీతంగా నిలబడ్డారు. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతోంది. అప్పుడు పాకిస్తాన్కి వెళ్ళకుండా ఎట్లా బెంగాల్ని కాపాడుకున్నారో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో హిందూస్ అంతా కూడా యునైటెడ్గా నిలబడతారా? ఎందుకంటే మళ్ళీ బెంగాల్ అంతా కూడా ముస్లిం డామినెన్స్ అయిపోయింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఎపీజ్మెంట్ పాలిటిక్స్ మరీ ఎక్కువైపోయినాయి. మరి ఈసారి హిందూస్ అంతా కూడా బెంగాల్ రాష్ట్రాన్ని ఎలా సాధించారో బెంగాల్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కూడా పోలరైజ్ అయ్యి ఒకవైపుకి ఓటేస్తారనేది అయితే వేచి చూడాలి. థ్యాంక్ యూ.